కళ్యాణ్ గారు నేను కంప్లీట్ చేయకముందే మీరు చెప్పండి. ఇంటరప్ట్ చేసిండ్రు. అండ్ వారు ఇదే మోకా వారు వారి పర్సనల్ ఇంటర్వ్యూ, పర్సనల్ ప్రొఫైల్ చెప్తూ నన్ను కూడా అలా కలిపేసుకున్నారు. నేను 2009 నుంచి 14 వరకు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీలో ఉన్నాను. ఎలాంటి పొలిటికల్ పార్టీ లేను. ఎనీవేస్, ఇది ఇంత రాష్ట్రమైన తీవ్రమైన అంశం దేశమే చూస్తున్నది. కేసీఆర్ గారికి నోటీసులు అన్నప్పుడు మనం ఇక్కడ మన పర్సనల్ ప్రొఫైల్ చెప్పుకోవడం కాదు. ఒకటే నేను చాలా క్లియర్ గా కేటగారికల్ గా చెప్తున్నా. ఇప్పుడు అసలు ఈ చర్చ మీరు మొదలు పెట్టడమే ఇంట్రొడక్షన్ ఏంటిది? గౌరవ ఎమ్మెల్సీ గారి రిమార్క్స్ మీద మీరు చర్చ పెట్టారు. నేను అనేది ఏంటంటే తప్పు చేసినరా, బెంబేలు ఎత్తిపోయినరు, ఇన్ని పదాలు ఎందుకు అవసరం? ఇక్కడనే మీరు అగౌరవపరుస్తున్నారు అని స్పష్టంగా కనబడుతున్నది. ఆ లేఖలో సిట్టు చేస్తున్నది అదే చేస్తున్నది, మీరు చేస్తున్నారు అదే చేస్తున్నారు. ఇంకోటి, సిట్టు వాళ్ళు చేస్తుంటే సిట్టు ప్రొసీజర్స్ అని మాట్లాడుతున్నారు కదా, సిట్టు చేస్తుంటే సిట్టుని చేయనియండి. మీరెందుకు సిట్టు స్టాండ్ అని అంటున్నారు? మధ్యలో మీరు వచ్చి దానికి రాజకీయం చేయడానికి మీరు తొందరపాటి చర్యలుగా మీరు వచ్చి కేసీఆర్ గారు రావచ్చు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఇవన్నీ మాట్లాడడం అక్కడ మీ పొలిటికల్ ఇంటర్వెన్షన్ కనబడుతున్నది. ఇంకోటి చెప్తాను నేను మీకు, మీరు ఎత్తిర్రు, మీరు క్వశ్చన్స్ చేసిర్రు, వారి దగ్గర సమాధానాలు లేవు. లెటర్ రాసిన తర్వాత, రిప్లై ఇచ్చిన తర్వాత కూడా చాలా స్పష్టంగా ఎక్కడ నివసిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా తెలిసింది. జూబ్లీ హిల్స్ జ్యూరిస్డిక్షన్ లో లేనప్పుడు ఎట్లా జరుగుతుంది అని వాళ్ళ పాయింట్ టు పాయింట్ 5.5 పేజీలు మొత్తం అదే ఉన్నది. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ తో సహా, రూలింగ్స్ తో సహా, వీళ్ళు చేస్తున్న వైలేషన్స్ తో సహా. అయినా కూడా కేసీఆర్ గారు ఏమన్నారు, నేను అవైలబుల్ ఉంటాను, మీరు కీన్ ఉన్నారు కదా, ఎగ్జామినేషన్ చేసుకోనివ్వండి. ఎవరు భయపడతలేరు. రాత్రికి రాత్రి మీరు తెచ్చి నోటీసులు ఇచ్చిన, మీరు చేసిన బొగ్గు కుంభకోణం బయటపడకుండా, దాని మీద విచారణలు కాకుండా, ఇటు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళగానే కేసీఆర్ గారికి నోటీసులు, అటు దాని గురించి ప్రెస్ మీట్ పెట్టగానే కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నోటీసులు. చూస్తున్నాం, ఈ తంతంతా కూడా చూస్తున్నాం. ఏదేమైనా కోఆపరేట్ చేస్తున్నాం. మీరు బీఆర్కే భవన్ కి విచారణ పిలిచిర్రు, వచ్చినాం. మీరు ఇక్కడ సిట్ అంటున్నారు, అది కూడా మేము కోఆపరేట్ చేస్తున్నాం. కానీ వీళ్ళ లో థింకింగ్ చూడండి. మాజీ ముఖ్యమంత్రి అని ఆ నోటీసులో రాయడానికి కూడా వెనక ముందు అవుతున్నారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ అని అందులో రాయడానికి కూడా వెనక ముందు అవుతున్నారు. ఎమ్మెల్యే గజ్వేల్, నువ్వు ఎమ్మెల్యే మాత్రమే, నువ్వు లీడర్ ఆఫ్ ఆపోజిషన్వి కాదు, నువ్వు మాజీ ముఖ్యమంత్రివి కాదు. ఆ మినిమం మీలో ఉన్న డిస్రెస్పెక్ట్ ఉన్నది చూడండి, బయటపడుతున్నది. కృషాంక్ గారు, ఆడ నోటీసులో రాయనంత మాత్రాన, వెంకట్ గారు ఒక్క నిమిషం, నోటీసులో రాయనంత మాత్రాన కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కాకుండా పోరు, నోటీసులో రాయనంత మాత్రాన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాకుండా పోరు. కానీ చట్టం మాత్రం అందరికీ సమానమే కదా, అదొక పాయింట్. దాన్ని మీరు అంటే చట్టం నోటీస్ ఇస్తే మీరు ఆందోళనకు దిగడం అనేది కొంత అభ్యంతరకరంగా ఉంది అనేది కాంగ్రెస్ వాదన. అయితే వెంకట్ గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న. కళ్యాణ్ గారు మీరు అడిగిన దానికి అందరికీ సమానమే అని అన్నప్పుడు, సమానంగా 65 సంవత్సరాల ఎక్కడ విచారణ చేస్తారు, ఎందుకు వెళ్ళి విచారణ చేస్తారు, దాన్ని సమానంగా చూడాలి కదా కళ్యాణ్ గారు. అది కాకుండా చట్ట విరుద్ధంగా ఎవరు చేస్తున్నారు చెప్పండి, చట్ట వ్యతిరేకంగా ఎవరు చేస్తున్నారు చెప్పండి. ఒకటి 65 సంవత్సరాల చట్టం ఏదైతున్నదో దాన్ని మీరు వైలేట్ చేశారు. ఆయన ఒక నేరస్తుడు అన్నట్టు, ఏదో ఆరోపణలు ఉన్నట్టు, ఏదో దేశం నుంచి పారిపోయినట్టు, అవైలబుల్ లేనట్టు, ఏదో బ్యాంక్ ఫ్రాడ్ అన్నట్టు మీరు నోటీసులు వేసిర్రు, ఆ గేట్ కి చిప్కాయించారు. నంబర్ 2. నంబర్ 3, మీరు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అని మీరు గుర్తిస్తలేరు, ముఖ్యమంత్రి అని మాజీ ముఖ్యమంత్రి అని మీరు గుర్తిస్తలేరు. మీరు రాజ్యాంగబద్ధంగా చేయాల్సింది మీరు రాజ్యాంగ వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు. దాన్నే మేము గుర్తు చేస్తున్నాం.